ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, నాయన మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామమున, అన్ని నామముల కంటే పై నామం కలిగిన ఆ యొక్క నామమున మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన కృపకై స్తోత్రాలు ప్రభువా. ఒకప్పుడైతే మేము దూరస్తులము, మీ సన్నిధికి వచ్చే భాగ్యం కానీ, మీ సన్నిధిలో అడుగుపెట్టే భాగ్యం కానీ, మీ నామాన్ని ఉచ్చరించే భాగ్యం, యోగ్యత, అర్హత కూడా లేనటువంటి వాళ్ళం, మీ సన్నిధికి దూరంగా ఉన్న వాళ్ళం. పరలోకపు తండ్రి, మరి నాయన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ చేత మమ్మల్ని అందరినీ మీరు ఆకర్షించినందుకు హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాం. మా హృదయాలు మార్చినందుకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి నాయన మీరు మా జీవితాలలో చేసిన మేలన్నింటినీ బట్టి మరి నాయన వాటిని తలంచుకొని స్మరించుకొని కొంత సమయం ఇప్పుడు ఆరాధనలో గడపబోతున్నాం. దయచేసి సాయం చేయండి. దానికంటే ముందు కొన్ని లేఖన భాగాలు మేము చూసుకుంటున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగా సహాయం చేస్తురండి ప్రభా. మరి చంచల తలంపుల నుండి, చుట్టుపక్కల నుండి వచ్చే డిస్టర్బెన్స్ అన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి ఎవరు కూడా తమను తాము డిస్టర్బ్ చేసుకోకుండా సహాయం చేస్తురండి. సెల్ ఫోన్స్ ద్వారా కానివ్వండి, ఇంకా వేరే ఏ విధంగా అయినా సరే ప్రభు, మరి సైతాను మా మధ్యలో పనిచేయకుండా సహాయం చేయండి ప్రభు. మరి వాక్యం మీది, సంఘం మీది, ప్రజలు మీ వాళ్ళు ప్రభు. మరి ఆకర్షించేది మీరు, దర్శించేది మీరు, సంధించేది మీరు, హృదయాలు మార్చేది మీరు. పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించింది మీరు, మాకు వరాలు తలంతులు అనుగ్రహించింది కూడా మీరే. పరలోకపు తండ్రి, మరి దౌర్భాగ్యులైన నన్ను కూడా మీరు ఖాళీ చేయండి ప్రభు. మీ శిలువ రక్తం చేత కడగండి, శుద్ధి చేయండి, పవిత్రపరచండి. శిలువ చాటున నన్ను మరుగుపరచండి. శిలువ వేయబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే కనబడేలాగా మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. 150వ కీర్తన. మనం ఆరాధనలో ప్రవేశింపక మునుపు 150వ కీర్తన మొత్తం కూడా మనం మార్చి చదువుదాము. మీ భాగాన్ని మీరు గట్టిగా, స్పష్టంగా, బిగ్గరగా అర్థాన్ని గ్రహిస్తూ ప్రార్థనాపూర్వకంగా చదవలసిందిగా యేసునామమున మనవి చేస్తున్నాను. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే వాటిని స్విచ్ ఆఫ్ చేసి పెట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మనం దేవుడిని కనపరిస్తే దేవుడు మనల్ని కనపరుస్తాడు. సరేనా? దయచేసి సెల్ ఫోన్స్ చూడకండి. ఆ సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసి పెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 150వ కీర్తన. ఈ కీర్తన అంతా కూడా మనం మార్చి చదువుతాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. 3వ వచనం, భూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి. 5వ వచనం, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి. చదువుకున్న వాక్యం దేవుడు మనతో తీసుకుంటారు. సో ఈ యొక్క కీర్తనను బట్టి దేవుడు మన హృదయాలని ఆరాధన కొరకు సిద్ధపడుతుంది. సో బైబిల్లో ఆరాధనకి చాలా 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 ప్రాముఖ్యత అనేది ఉన్నది. సో కాబట్టి ఆరాధన అనే ఈ సంఘ క్రమం అంటే మనం ఈ విధంగా ఆరాధన చేస్తున్నాము. బయట చర్చెస్లో వేరే విధంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. బయట చర్చెస్లో వాళ్ళు ఇట్లా ఒక్కొక్కరు ఆరాధన చేయరు. అందరూ కలిసి ఒకేసారి పాడతారు. అందరూ కలిసి ఒకేసారి గదే ఆరాధన. దాని తర్వాత స్తోత్రం 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 అందరూ ఒకేసారి పాడతారు అన్నమాట. ఆ స్తుతి 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 ఆరాధన 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 ఊరుతూనే ఉంటారు. సో కాబట్టి అది కాదు. సో మనకు ఈ దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. 149వ కీర్తన మొదటి వచనం చూడండి. ఎంత వచ్చిందో? 149వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి. ఎక్కడ? యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. ఎక్కడ? మైకుంగల్ చదివాడు. భక్తులు కూడుకుని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎక్కడ నేను యెహోవాను స్తుతించాలి? ఎక్కడ ఆయనకు నేను క్రొత్త కీర్తన పాడాలి అని అంటే భక్తులు కూడుకునే సమాజంలో.
భక్తులు ఎక్కడైతే కూడుకుంటారో యేసు నామాన ఒక ఇద్దరు, యేసు నామాన ఒక ముగ్గురు ఎక్కడైతే కూడుకుంటారో అక్కడ నేనేం చేస్తాను అంటే ఈ దేవుణ్ణి స్తుతిస్తాను. ఈ దేవుణ్ణి స్తుతిస్తాను. చూడండి 26వ కీర్తన 12వ వచనం. ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. 26వ కీర్తన 12వ వచనం. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను. యెహోవాను స్తుతించెదను. సమాజంలో యెహోవాను స్తుతించెదను. సమాజంలో దేవుని ప్రజలు ఎక్కడైతే ఇక కూడుకుంటారో అటువంటి ప్రజల మధ్యలో నేను ఏం చేస్తాను అంటే ఈ దేవుడిని నేను స్తుతిస్తాను. సమాజంగా ఉన్నప్పుడు నేను నోరు కూర్చొని ఊరికే కూర్చోను. చూడండి 22 కీర్తన 22 నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. సమాజ మధ్యమున సంఘముగా ఎప్పుడైతే దేవుని ప్రజలు కూడుకుంటారో అక్కడ ఏం ఉండాలి అని అంటే స్తుతించుట. దేవుణ్ణి స్తుతించుట అనేది ఖచ్చితంగా ఉండాలి. స్తుతించుట అనేది లేకపోతే అది అసలు సమాజం కానే కాదు అని చెప్పవచ్చు. సో చాలా మంది చాలా కాలం క్రితం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి స్తుతించుట అంటే ఉట్టి పాటల వరకే స్తుతి పాటలు పాడుతారు. స్తుతి పాటలు ఆరాధన పాటలు పాడుకుంటూ అట్లా పాటలు పాడడమే దేవుని ఆరాధించడం, పాటలు పాడడమే దేవుని ఆరాధించడం, మంచి వాయిద్యాలు వాయించుకుంటా ఆ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడడమే దేవుణ్ణి ఆరాధించడం అని వాళ్ళు అనుకున్నారు. సో కాబట్టి స్తుతించుట అనేది ఆ యొక్క పాటలు పాడేంత వరకే పరిమితమైంది కొంతకాలం వరకు. కానీ మన చర్చలో మనం అట్లా కాదు. మనం ఏం చేస్తామంటే నోరెత్తి ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాం. 111వ కీర్తన మొదటి వచనం చూడండి. ఎంత మంచిగా చూస్తున్నాడు దేవుని వాక్యం. 111:1 యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు యథార్థవంతుల సభ అండ్ దాని తర్వాత ఏమి యథార్థవంతుల సభలోను దాని తర్వాత సమాజంలోను పూర్ణ హృదయంతో నేను అంటే పర్సనల్ సింగులర్ ఒక్కొక్క వ్యక్తి నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క బ్రదర్, ఒక్కొక్క సిస్టర్ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాం. సమాజముగా కూడుకొని వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి స్తుతిస్తాం. 22-25 కీర్తన చూడండి. 22వ కీర్తన 25వ వచనం. మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించెదను. దేవుని ప్రజలు దేవుని సంఘంగా కూడుకున్నప్పుడు అక్కడ ఏం ఉండాలి అంటే ఆ దేవునికి మొక్కుబడి చెల్లించడం, అక్కడ ఆరాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకే మనము చర్చిలో బర్త్డే ఫంక్షన్ పెట్టుకున్నా సరే ఆ బర్త్డే డేట్ని కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులను కానీ ఆరాధన చేయండి అని అంటారు. ఒకవేళ నేను ఇల్లు కట్టుకున్నాను అంటే ఆ ఇంటి ఓనర్ని ఏం చేస్తాము, వాళ్ళకి ఆరాధన చేయండి అని అంటాం. భక్తులు కూడుకున్న సమాజంలో అక్కడ ఆరాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఏ సందర్భమైనా సరే భక్తులు కూడుకుంటున్నారు అంటే అక్కడ ఆరాధన అనేది కంపల్సరీగా ఉండాలన్న. చూడండి 116 కీర్తన 14 వచనం. నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుట. దాని తర్వాత భక్తులు కూడుకుని సమాజంలో. దాని తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్లా కూడుకున్నప్పుడు నేనేం చేస్తాను అంటే ఈ యొక్క దేవుణ్ణి ఆరాధన అనేది చేస్తాను. 116 ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలో యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చేసేది. ఎందుకంటే ఆయన ప్రజలందరి ఎదుట. దాని తర్వాత యెహోవా మందిరపు ఆవరణములో. దాని తర్వాత యెరూషలేమా నీ మధ్య నేనేం చేస్తానంటే యెహోవాను స్తుతిస్తాను.
ఎందుకు ఈ వచనాలన్నీ చూపిస్తున్నాము అంటే ఈ దర్శనం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ నేటి జనరేషన్ పిల్లలకి ఎవరికి తెలియదు. అని వీళ్ళేది ఇట్లా ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటున్నారని అనుకుంటున్నారు బయట అందరు. మేము చేసేది ప్రార్థన కాదు, ఇది ఆరాధన. భక్తులు కూడుకున్న సమాజంలో దేవుని అందరి భయభక్తులు కలిగిన ప్రజలు యెరూషలేమా నీ ఆవరణంలో దేవుని మందిరంలో ఏమి ఉండాలి అంటే దేవుని స్తుతించడానికి ఉండాలి. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయి. దావీదు అనే భక్తుడు ఆయన కింగ్, చాలా పెద్ద రాజు, ఆయన మహా సమాజంలో నేను యెహోవాను స్తుతించెదను అని చదివిన వాక్యం మీద మహా సమాజం, ఆయన పెద్ద సమాజం పెట్టినాడు. రాజు పిలిచినాడు, ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిచినాడు, రండి మహాసభ పెడుతున్నా నేను ఈడ. ఆ ప్రజలందరూ వచ్చినప్పుడు ఆ దావీదు ఏం చేసేవాడంటే ఆయన రాసిన పాటలే, ఆయన రాగం పట్టిన పాటలే, ఆయన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని ఆయన వాయిస్తూ దేవుని స్తుతించినాడు. మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి దేవుని ప్రజలు దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు అక్కడ ఆరాధన చేయుట లేకపోతే స్తుతించుట అనేది ఖచ్చితంగా ఉండాలి. 138 ఒకటి చూడండి, దేవుని వాక్యం 138వ కీర్తన 1వ వచనం. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను. ఎక్కడ కీర్తిస్తున్నాడంటే దేవతల ఎదుట. ఈ లోకంలో ఎంతమంది దేవుడు ఉన్నా సరే మీతో సాటి అయిన దేవుడిని నేను నమ్ముకున్నాను అని ఆ దేవతల ఎదుట ఈ యొక్క దావీదు రాజు ఏం చేస్తున్నాడంటే ఈ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆరాధనలకు ఈయననే యోగ్యుడు, స్తుతి కీర్తనలకి ఈయననే పాత్రుడు, ఈ దేవుణ్ణి ఆరాధన చేయాలా, ఈ దేవుణ్ణి స్తుతించాలా, ఈ దేవుడు నా జీవితంలో లెక్కలేనని మేలు చేసినాడు అనే సంగతి దావీదు వెల్లడిపరుస్తున్నాడు. 109వ కీర్తన 30వ వచనం చూడండి. 109వ కీర్తన 30వ వచనం. చూసారా, నా నోటితో దేవుని ఎట్లా స్తుతించాలి అంటే నా నోటితో. సమాజంగా దేవుని ప్రజలు కూడుకున్నప్పుడు నేను నోరు మూసుకొని కూర్చోను, నేను నోరు మూసుకొని అస్సలు కూర్చోను. నేను నా నోరు తెలుసు అసలు నా నోటితో నేను యెహోవాకు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్య నేను నా నోరు తెరిచి, ప్రభా నువ్వు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసినావు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినావు, నా జీవితంలో చేసినావు, నా కుటుంబ జీవితంలో చేసినావు, నా పిల్లల జీవితంలో చేసినావు, అన్ని ఎక్కడ చూసినా అద్భుతమే, ఎక్కడ చూసినా నువ్వు మేలు చేస్తూనే ఉన్నావు. ఆ పొందుకున్న మేలు అన్నింటినీ నేను ఎట్లా ఊరికే లోపలనే పెట్టుకొని ఎట్లా ఉంటా? సో ప్రజలందరి ఎదుట నేనేం చేస్తానంటే నా నోరు తెలుసా. మళ్ళీ చదవమ్మా 109:30. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యలో నేను ఆయనను స్తుతించెదను. అనేకుల మధ్య ఎన్ని వచనాలు వచ్చినాయి అక్కడ? అనేకుల మధ్య అని వచ్చింది, దేవుని సమాజంలో అని వచ్చింది, భక్తులు కూడుకున్న సమాజంలో అని వచ్చింది, యెహోవా యందలి భయభక్తులు గలవారి ఎదుట నేను నా మొక్కుబడులు చెల్లించెదను అని వచ్చింది. దాని తర్వాత సమాజంలో అని వచ్చింది, యెరూషలేములో అని వచ్చింది. కరెక్ట్ 7 పాయింట్స్ వస్తాయి మీరు రాసుకోవాలంటే. సో కాబట్టి అందుకే బైబిల్లో ఆరాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉన్నది. దేవుని ప్రజలు ఈ విధంగా కూడుకున్నప్పుడు ఏమి అంటే అక్కడ ఆరాధన అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించుట అనేది కంపల్సరీ ఉండాలి. స్తుతించుట లేదు అని అంటే మనం చాలా నష్టపోతాం. అసలు 2:11 కీర్తన చూడండి, ఎంత చూడండి. కీర్తన 2:11, 2వ కీర్తన 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. సంతోషం 12. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధన చేయడం అని అర్థం. అర్థమైందా? కుమారుడు అంటే యేసు ప్రభువు అని అర్థం. కుమారుని ముద్దు పెట్టుకోవడం అంటే ఆరాధన చేయడం అని అర్థం.
కుమారుని ముద్దు పెట్టుకోండి. లేదు అంటే నువ్వు ఆరాధన చేయకపోతే ఆయన కోపించును. అప్పుడు త్రోవ తప్పి నశించిపోతారా? ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. నేను ఆరాధన చేయకపోతే ఏమవుతుందంట? నాకు నేను త్రోవ తప్పిపోతా. కుమారుడిని ముద్దు పెట్టుకోండి. తెలుసా బైబిల్లో ఒక సిస్టర్ ఉంది, ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీ. ఆమె యేసు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువు ముద్దు పెట్టుకోవడం మాత్రం ఆమె వదలలేదు. అసలు నేను యేసు ప్రభు పాదాల దగ్గరనే ఉంటా, యేసు ప్రభు ఒక్కడు ఉంటే చాలు అని ఆయన ముద్దు పెట్టుకోవడం అసలు వదలలేదు. కుమారుడిని ముద్దు పెట్టుకోవడం అంటే దేవుణ్ణి ఆరాధన చేయడం అని అర్థం. అక్కడ రాయబడ్డది, ఆయన కోపము త్వరగా రగులుకొను. కుమారుడిని ముద్దు పెట్టుకోండి, లేని యెడల ఆయన కోపించును. మనం ఆరాధన చేయకపోతే దేవునికి ఏమైంది? కోపం వస్తుంది. కోపం వస్తే వెంటనే మనం త్రోవ తప్పిపోతాం. యేసుక్రీస్తు ప్రభువు వారి త్రోవలో నేను ఉన్నాను, ఈ మార్గంలో నేను ఉన్నాను, ఆ మార్గంలో నుండి నేను తప్పిపోతాను, బయటకు వెళ్ళిపోతాను. ఈ లోక మార్గమే. లోకస్తులు ఎక్కడికి దూరుకోకపోతే అక్కడికి వెళ్ళిపోతాను, నా ఇష్టం వచ్చిన దానికి వెళ్ళిపోతాను. కాబట్టి ఆయనకు కోపము త్వరగా 7:11 కీర్తన చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు అంట. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. చూసారా? ప్రతి దినము కోపపడే దేవుడు. సో కాబట్టి ఆ దేవుని కోపాన్ని అణచివేసేది, లేకపోతే ఆ దేవుని కోపాన్ని ఆపేది ఏంటి అని అంటే ఆరాధన. అర్థమవుతుందా? ఆరాధన అనేది ఏం చేస్తుంది? దేవుని కోపాన్ని ఆపేస్తుంది, దేవుని కోపాన్ని మానేస్తుంది. ఆ దేవుడు ఆయన కోపాన్ని మానుకోవడానికి ఈ ఆరాధన అనేది సహాయం చేస్తుంది. ఆయన అనుదినము కోపపడే దేవుడు. అలాగే ఆయనకు కోపము త్వరగా రగులుకొను. నువ్వు కుమారుని ముద్దు పెట్టుకోకపోతే ఆ దేవునికి కోపం వెంటనే వచ్చేస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ఆరాధన చేస్తాం, ప్రతిరోజు దేవుని స్తుతిస్తాం. ప్రతి క్షణం దొరికినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా నేను ఏం చేస్తానంటే దేవుని ఆరాధన చేస్తాను. బైబిల్లో భక్తుడు ఉన్నాడు, ఈ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు స్తుతిస్తాడంట ఆయన. 7 times దినమునకు 7 మార్లు. సో కాబట్టి ఏం చేయాలి అని అంటే, ఎందుకు ఈ వచనాలన్నీ నేను చూపెట్టినాను? భక్తులు కూడుకొని సమాజంలో ఎందుకు ఇట్లా స్తోత్ర గీతం పాడాలి? దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్న ప్రజలలో నేను ఎందుకు స్తుతించాలి? భక్తులు ఇట్లా కూడుకున్నప్పుడు అక్కడ ఆరాధన అనేది ఉండాలి అని ఈ వచనాలకి ఎందుకు చూపెట్టాము అంటే, ఈ ఈ నేటి జనరేషన్ యూత్కి ఇవన్నీ ఏం తెలియదు. ఈ ఆరాధన దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సంఘ క్రమం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళందరూ మర్చిపోతున్నారు. అందుకే గుర్తు చేద్దామని ఇవన్నీ మానవాన్ని చెప్తున్నాం. సో కాబట్టి మనము ఆరాధన కొరకు ఒక సందర్భాన్ని చదువుతున్నాం. నిజం చెప్పాలంటే ఆ 150 కీర్తనలో కేవలం 6 వచనాలు, ఓన్లీ 6 వచనాలు. ఆ 6 వచనాలలో స్తుతించుడి 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 అనే మాట 12 సార్లు వచ్చింది. అంటే బైబిల్ తక్కువ చదవాలి, ఆరాధన ఎక్కువ చేయాలి. అంతే కదా? పాటలు తక్కువ పాడాలి, ఆరాధన ఎక్కువ చేయాలి. 6 వచనాలలో 12 సార్లు స్తుతించడం అనేది వచ్చింది. స్తుతించుడి అనే మాట 12 టైమ్స్ వచ్చింది. సో కాబట్టి సార్ మొదటి వచనం యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అంటే ఎక్కడ స్తుతించాలి? యెహోవాను స్తుతించుడి ఎక్కడ? ఆయన పరిశుద్ధాలయం నందు దేవుని స్తుతించుడి. చూసారా? ఏముండాలమ్మా పరిశుద్ధాలయంలో? దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేది కంపల్సరీ ఉండాలి. ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఆకాశం అంటే పరలోకం, ఫర్మమెంట్ ఆఫ్ హిస్ పవర్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆ యొక్క పరలోకంలో ఆల్రెడీ దేవుణ్ణి నిత్యము శరాపులు కిరాపులు ఆ యొక్క దేవదూతలందరూ కూడా ఆ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అసలు వాళ్ళు స్తుతించడానికి వాళ్ళకి కారణాలు కూడా చాలా కొన్నే ఉన్నాయి. మనము స్తుతించడానికి మనకు కారణాలు చాలా ఉన్నాయి, కోరని కారణాలు మనకు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఆ యొక్క
దేవదూతల్ని దేవుడు కాలి సృజించినాడు, వాళ్ళను కాపాడుతున్నాడు, అంతే. అవి రెండే మేలు వాళ్ళకి చేసిన దేవుడు. వాళ్ళని సృజించినాడు, వాళ్ళని కాపాడుతున్నాడు, ఈ రెండే మేలు. కానీ మనకు మాత్రం దేవుడు చాలా గొప్ప మేలు మనకు చేసినట్టు మనం వాక్యంలో చదువుతాం. సో ఈ యొక్క కీర్తనని మొత్తం మనం 4 భాగాలుగా చేస్తాము. ఈ 150 కీర్తనలో ఏముంది అంటే, ఎక్కడ నేను దేవుని స్తుతించాలి అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుని స్తుతించాలి, అట్లనే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు నేను దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పుడు మనం ఇక్కడ దేవుణ్ణి స్తుతిస్తున్నాం, రేపు ఆ ఆకాశంలో ఆ పరలోకంలోనే వెళ్ళి అక్కడ కూడా దేవుణ్ణి స్తుతిస్తాం. పరలోకంలో ఉండేది మొత్తం స్తుతించడమే, ఆయనని స్తుతించడం తప్ప ఇంకేమీ ఉండదు. పరలోకంలో ఈ బల్ల కూడా ఉండదు, పరలోకంలో ప్రార్థన కూడా ఉండదు, పరలోకంలో రోగం ఉండదు, పరలోకంలో అన్యాయం ఉండదు, పరలోకంలో అక్రమం ఉండదు, ఏమీ ఉండదు. నొప్పి, బాధ, వేదన ఇవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ ఇక్కడ వరకే. అందుకే ఇక్కడ స్తుతించే అందరూ కూడా ఖచ్చితంగా ఆ పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతిస్తారు. సో ఒకటి, ఎక్కడ నేను దేవుణ్ణి స్తుతించాలి అనే మాటకి ఏమి అంటే రెండు ఆన్సర్స్, 2 జవాబులు మనకు చూసాం. వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి? రెండో ప్రశ్న, వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి? రెండవ ప్రశ్న, ఆయన పరాక్రమ కార్యములను బట్టి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి. దేవుడు నా జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి నేనేం చెయ్యాలి అని అంటే, ఆ యొక్క దేవుణ్ణి నేను స్తుతించాలి. వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అంటే, ఆయన పరాక్రమ కార్యములను బట్టి. ఈ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేసినాడు, ఎన్నో ఉపకారాలు చేసినాడు, ఎన్నో అద్భుతాలు చేసినాడు. ఆ యొక్క మేలన్నిటిని బట్టి నేనేం చేయాలి అంటే, ఈ దేవుడిని నేను స్తుతించాలి. అన్నిటికంటే గొప్ప రక్షణ ఈ దేవుడు నీకు నాకు ఇచ్చినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శారీరకంగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన వృత్తి ఏంటి అంటే కార్పెంటర్. ఒడ్రంగి పని ఆయన చేశాడు. ఆ తలుపులు లేకపోతే ఆ కిటికీలకి ఆ తలుపులు ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి మంచిగా తెలుసు. ఆ చెక్క ఎక్కడి నుంచి వచ్చింది, ఆ యొక్క దానికి కొట్టే మేకులు ఎట్లా కొడతారు, అవన్నీ ఎట్లా తయారు చేస్తారో జీసస్ మంచిగా తెలుసు. ఇది చెక్కతో చేశారు, ఇది ఎట్లా చేస్తారో యేసుప్రభుకు తెలుసు. టేబుల్స్ కానీ చైర్స్ కానీ అవన్నీ ఎట్లా చేస్తారో యేసుప్రభుకు తెలుసు. ఇప్పుడు ఆ తలుపు బిగించడానికి ఏమి అంటే మేకులు కొట్టారు. మేకులు కొట్టాలంటే మన చేతితో మేకు కొడితే ఖచ్చితంగా సుత్తితోనే కొట్టాలి. ఎంత గట్టి మేకు కొడితే ఆ యొక్క తలుపు అట్లా స్టిఫ్గా బిగుసుకోపోతుందో మనకంటే మంచిగా యేసుప్రభుకు తెలుసు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మొత్తం అటువంటి తలుపులు, మరి ఎన్ని తలుపులు ఆయన బిగించినాడో మనకు తెలియదు, ఎన్ని తలుపులు ఆయన తయారు చేసినాడో మనకు తెలియదు. కానీ ఒక సమయం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులకే మేకులు కొట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి కాళ్ళకి మేకులు కొట్టాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారి చేతులు అటువంటి చెక్కకే బిగుసుకుపోయినాయి. ఎంత గట్టి మేకులు కొడితే ఆ యొక్క చేతులు అట్లనే బిగుసుకుపోతాయో యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. ఆ యొక్క బాధలన్నీ కూడా చేసినాడు. అన్ని తెలిసే ఆయన ఈ లోకానికి వచ్చినాడు, అన్ని తెలిసే ఆయన ఈ లోకంలో జీవించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం ఒక్కసారి ఆ శిలువ మీద చూసినాం అనుకోండి, శిలువ ఎక్కడైనా సరే మొత్తం ఆ శిలువ మొత్తం రక్తంతోనే నిండిపోయింది. మామూలుగా ఉన్న చెక్క కూడా ఏమైపోయిందంటే పూర్తిగా రక్తమయమైపోయింది. మనం గోడకి మేకులు కొడితే ఆ గోడ పర్యవాసవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారికి మేకులు కొడుతుంటే ఆ చెక్క అనేది అసలు బద్దలే కాదు. అటువంటి బలమైన చెక్కని తీసుకొని వచ్చిన అటువంటి చెక్కతోని ఆ శిలువను తయారు చేసినాడు. ఈ క్రిమినల్ని మనం శిలువకు వేద్దాము, కేవలం నీకు నాకు రక్షణ అనుగ్రహించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు. అందుకే ఇక్కడ రాయబడ్డది, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. నా జీవితంలో ఈ దేవుడు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి నేనేం చేస్తానంటే ఈ దేవుడిని నేను స్తుతిస్తాను. 53వ గ్రంథం యెషయా పుస్తకం మనం చదివి అక్కడ ఆయన మీద పడెను, ఆయన భరించెను, ఆయన మీదికి వెళ్ళెను అనే మాటలు 5 పర్యాయం వస్తుంది.
భరించినాడు, మన దోష శిక్ష ఆయన భరించినాడు, మన పాపాలు ఆయన భరించినాడు, మన వ్యసనాలు ఆయన భరించినాడు, మన యొక్క రోగాలన్నీ ఆయన భరించినాడు. భరించేను ఆయన మీదకి వెళ్ళను అనే మాటలు నీకు పర్యాయం వస్తుంది అక్కడ. సో నువ్వు నేను చేసిన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యొక్క శిలువ మీద ఆయన భరించినాడు, మోసుకుంటూ వెళ్ళినాడు. ఆయన అట్లా ఆ శిలువని మోసుకుంటూ వెళ్తుంటే 3 పర్యాయాలు ఆయన కింద పడ్డాడు. 3 పర్యాయాలు పడితే ఆ పడ్డ ప్రతిసారి ఆ శిలువ ఆయన ఎత్తుకునే పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు పూర్తిగా గాయాల పాలైపోయాడు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువు వారు నీకు నాకు ఎంతో గొప్ప రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు పూర్తిగా గాయాల పాలైపోయాడు. ఒక చిన్న మేకు కొట్టాలి అని అంటే ఆ మేకును బట్టి ఆ శుద్ధి అనేది ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చేతులకి మేకులు కొట్టినారు, కాళ్ళకి మేకులు కొట్టినారు. ఆ యొక్క కొట్టిన సుత్తే, ఆ మేకులు కొట్టడానికి వాడబడ్డ సుత్తే ఎంత లావు ఉంటుంది, ఎంత లావుపాటి శుద్ధతోని యేసుక్రీస్తు ప్రభువు వారిని మేకులు కొట్టుంటారు అనే సంగతి మనకు ఆలోచిస్తే మన మైండ్ ఎక్కడే ఎక్కదు. ఇంత నొప్పి ఎట్లా భరించిన ప్రభువా. పైగా కొట్టిన వాళ్ళు మామూలు వ్యక్తులు కూడా కాదు, సైనికులు కొట్టినారు యేసుక్రీస్తు ప్రభువు వారిని. పోలీస్ స్టేషన్లో పోలీసులు నేరస్తుని కొడతా ఉంటే ఆంధ్రాక శబ్దం వస్తుంటుంది. సో ఒక వ్యక్తి సైన్యంలో ఉన్నాడు అని అంటే ఫిజికల్లీ ఫిట్ ఉన్న వ్యక్తినే తీసుకుంటారు సైన్యం. ఊకే జనం వచ్చేటోని, ఊకే చెట్లు వచ్చి పడిపోయేటోని తీసుకోరు. శారీరకంగా బలంగా ఉన్న వ్యక్తులనే తీసుకుంటారు. ఒక్కసారి అరచేతిని కొడితే 5 ఈ యొక్క ఏమి అంటే ఈ గుర్తులు పడతాయి ఆ చెంప మీద. యేసుప్రభు ఈ మీద కొట్టినారు, గడ్డం పీకినారు, చెంప దెబ్బలు కొట్టినారు. ఎంత బలమైన దెబ్బలు కొట్టినారో అవన్నీ ఆలోచిస్తుంటే కూడా మనకు చాలా భయం వేస్తుంది. అంత నొప్పి, అంత బాధ, అంత శ్రమ ఆయన భరించింది కేవలం నీ కొరకు నాకు. మరి ఇంకోసారి ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువు వారు అమ్మా అని అనలేదు, అబ్బా అని అనలేదు, నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం పాపం చేసినా అని కూడా ఆయన అనలేదు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది ఆయన నోరు తెరవలేదు. ఇంత వేదన పడ్డా, ఇన్ని కొట్టినా, ఇంత విరగొట్టినా, ఇంత నలుగొట్టినా, ఇంత దున్నబడ్డా యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రం అసలు నోరే తెరవలేదు. నేను హైదరాబాద్లో నిజాం కాలేజీలో చేశాను ఎంబీఏ. ఒకరోజు కాలేజీ నుండి బయటికి వస్తుంటే ఏమి అయింది అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజీ నుండి బయటకు వస్తుంటే ఆ యొక్క గేట్ బయటనే ఒక వ్యక్తి లోహే కా కీల్ అని గట్టి అయిన స్వరంతో మేకులు అమ్ముతున్నాడు. ఇనుప మేకులు అని మేకులు అమ్ముతున్నాడు. అసలు మా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది వెళ్ళి ఆయన చూసినారు. ఆయన ఎంత గట్టిగా అరుస్తున్నాడంటే ఈయన హృదయంలో ఏమైనా బాధ ఉందా, వేదన ఉందా అని చెప్పేసి సరే కనీసం పోదామని చాలా మంది పోయినారు. నేను కూడా పోయినాను. చాలా వెరైటీ మేకులు ఉన్నాయి. ఆయన దగ్గర చిన్న మేకులు ఉన్నాయి, పెద్ద మేకులు ఉన్నాయి, మీడియం సైజ్ మేకులు ఉన్నాయి, ఇంకో పెద్ద ఉన్నాయి కొన్ని మేకులు. ఒక్క మేకు నేను పట్టుకొని చూసి ఇట్లా పెట్టినాను అంతే. షార్ప్ పాయింట్ ఉంది మొక్కలు, చాలా సూపర్ ఉన్నాయి. నువ్వు కొంచెం ఇట్లా నొక్కినావంటే లోపలికి వెళ్ళిపోతుంది. అటువంటి ఆ సందర్భాన్ని నేను చూసిన వెంటనే ఏం చేసినారు అంటే అట్లా డైరెక్ట్ హెబ్రోన్లోకి వెళ్ళిపోయాను నేను. అక్కడ ఒక యూత్ మీటింగ్ జరుగుతుంది. మంగళవారం రోజు యంగ్ బాయ్స్ మీటింగ్ జరుగుతుంది, యంగ్ బాయ్స్ బైబిల్ స్టడీ. ఆ మీటింగ్లోకి వెళ్ళగానే ఒక అద్భుతమైన పాట అక్కడ పాడుతున్నారు. కల్వరి గిరిలోనా ఇనుప మేకులతో ప్రభువా నీ దేహమును సిలువపై నెక్కించిరి. ఈ పాట ఆ ప్రజలందరూ, యవనస్తులందరూ కూడా తెలుగులో పాడుతూ ఉంటే ఆ నిలబడ్డ ప్రజలు హిందీలో పాడుతున్నారు. కల్వరి పహాड़ पर लोहे के कीलों से प्रभु जी आपके देखो क्रूस पर चढ़ाया है. लोहे का कील ఇనుప మేకులతో
జంతువుని యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యొక్క శిలువకి ఎక్కించినారు. ఈ లోకంలో బలమైన వస్తువు ఏదైనా ఉంది అంటే అది ఇనుడే. దాన్ని ఇరగొట్టడానికి కూడా రాదు, పగలగొట్టడానికి కూడా రాదు. దాన్ని ఇరగొట్టాలన్నా అసలు మన అడుగులో కాదు. కాబట్టి విరిగిపోయినటువంటి మేకులు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువకు వేసినారు. ఆ మేకులు కొడుతుంటే ఆ సుత్తి యొక్క కామ ఆ కట్టె కూడా ఇరిగిపోకూడదు. అన్ని బలంగా తయారు చేసి తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని శిలువకు వేసినారు. ఇవన్నీ ఆలోచిస్తుంటే నిజంగా ప్రభువా, నువ్వు మాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది. నువ్వు అంత శ్రమ పడితే, అన్ని శ్రమలు పొందితే, అంత గాయాల పాలైతే, ఇవన్నీ ఓర్చుకుంటే ఈరోజు నాకు రక్షణ అనేది వచ్చింది. ఇది నా జీవితంలో ఎంతో గొప్ప ఆశ్చర్యం, అద్భుత కార్యక్రమం. అందుకే వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. దాని తర్వాత ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. ఇక్కడ జస్ట్ ఒక 3 months బ్యాక్, ఒక 3 నెలల క్రితం నేను ఒక ప్రాంతానికి నన్ను కచేరీకి పంపించాను. ఆ పంపించేసి వచ్చిన తర్వాత ఏమిటంటే మామూలుగా ఎవరికైనా సరే పరిచారకు వచ్చినట్టే గిఫ్ట్ ఇస్తారు కదా. సో వాళ్ళు ఏదో నాకు గిఫ్ట్ ఇచ్చినారు, నా బైబిల్ అడిగినారు, బ్రదర్ మీ బైబిల్ ఇవ్వండి అంటే ఈ బైబిల్ ఇచ్చినాను. నేను ఆ బైబిల్ తీసుకొని ఇట్లా వ్యక్తి ఇట్లా చేసి తీసుకొని బ్రదర్ మీ బైబిల్ అని ఇచ్చాను. సరే, నేను ఇంటికి వచ్చిన తర్వాత అది ఎంత ఉంది అని చూస్తే కరెక్ట్ 50 రూపాయలు. 20 రూపాయలు నోట్లు పెట్టు, 10 రూపాయలు నోట్లు పెట్టు, 50 రూపాయలే. సరే ఏం కాదు. ఆ సంగతి ఎట్లాగో నా భార్య చెప్పినారు, 50 రూపాయలు ఇచ్చినారు అంటే సరే. ఇప్పుడు మామూలుగా సిస్టర్స్ అంటే ఎట్లుంటారు, వాళ్ళు ఒక మాట చెప్పినామనుకో, వాళ్ళ లోపల ఏది రాసుకోరు, వెంటనే చెప్పేస్తారు. ఖచ్చితంగా పక్కనికి చెప్పాల్సిందే. పక్కనికి చెప్పకపోతే పానకు అర్థం ఉంటుంది. అలాగే నా భార్య ఏం చేసింది, మా అమ్మకి చెప్పింది, అత్తమ్మకి హృదయం ప్రతిపోయింది, 50 రూపాయలు ఇచ్చారు. మా అమ్మ నన్ను తెచ్చే అంటే ఆ రోజు మా అమ్మకి మా నాయన కూడా తెలిసిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే ఒక మాట అన్నారు, వాళ్ళు 50 రూపాయలే ఇచ్చిందని నువ్వేమి కంగారు, ఏమి బాధపడదు. ఏ ప్రభు మనకేం తక్కువ చేయలేదు, ఏ ప్రభు మనకు అన్ని ఇచ్చిండురా. ఈ దేవుడు మనకు శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ ఏమి తక్కువ చేయలేదు. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేసావో చెప్పు, ఆ పైసలు నేను ఇస్తాను. ఎవరన్నా మా మమ్మీ తెలుసా మీకు? ఆ మమ్మీ డాడీ ఉండదు. మా అమ్మ అన్నమాట, నువ్వు అసలు అది కూడా ఆశించకు, నువ్వు పోయేసి దేవుని వాక్యం చెప్పేసి వచ్చేసి. సో ఇప్పుడు మా మమ్మీ దేవుని ఆరాధన చేసిందా? మాకేం తక్కువ లేదు. ఆయన అన్ని ఇచ్చినాడు. ఆయన ఏమి తక్కువ చేయకుండా ఈ యొక్క నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ మనందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే పోషిస్తున్నాడు. సో కాబట్టి మనం ఈ దేవుడు మనకు ఏది కూడా తక్కువ చేయట్లేదు. 150వ కీర్తన 2 ప్రశ్నలకి మనకు సమాధానం చూద్దాం. ఎక్కడ నేను దేవుణ్ణి స్తుతించాలి అని అంటే 2 స్థలాలు. వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అని అంటే మళ్ళీ 2 కారణాలు. నెక్స్ట్ క్వశ్చన్ సార్. దాని తర్వాత ఏముంటుందంటే బై ప్లేయింగ్ 9 kinds of musical instruments I should worship the Lord. 9 రకాల వాయిద్యాలు వాయిస్తూ నేనేం చేయాలంటే ఈ దేవుణ్ణి స్తుతించాలి. బై వాట్ ఐ షుడ్ వర్షిప్, దేనితో నేను దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే 9 kinds of musical instruments ఉన్నాయి అక్కడ. చదవండి 3వ వచనం. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలంతోను సితారాతోను ఆయనను స్తుతించుడి, తంబురతోను నాట్యంతోను ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోను పిల్లల ద్రోవితోను ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. 9 kinds of musical instruments. కరెక్ట్ 9 ఉన్నాయి. ఆ ఈ 9 రకాల వాయిద్యాలు వాయిస్తూ నేనేం చెయ్యాలి అంటే ఈ దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి అందుకే మన ఎబ్రోన్లో అయితే ఏం చేస్తారంటే మనకు 9 రకాల ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనకు అవసరం లేదు. మన 3 ఇన్స్ట్రుమెంట్స్
ఒకటి హార్మోనియం, 2 డోలక్, 3 కంటి. ఈ మూడే కాదు మనం భక్త సింగ్ తాతనే చెప్పిండంట మనకి ఈ మూడే కాదు. ఈ మూడు కంటే ఎక్కువ వాయిద్యాలు అవసరం లేదు. మన పాటలకి దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ 3 ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ మనం పాటలు పాడితే ప్రజలకు దాని యొక్క అర్థమైపోతుంది, బాగా కూడా అర్థమైపోతుంది. ఈజీగా నేర్చుకుంటారు వాళ్ళు పాటలు కూడా. సో బై ప్లేయింగ్ 9 kinds of musical instruments I should praise the Lord. సో నేను దేవుడిని స్తుతించాను. ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఒక్కొక్క మాట చూపిస్తాను మీకు. 4వ వచనం 150వ కీర్తన 4వ వచనం. తంబూరతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. ఇక్కడ నాట్యము అనే పదం ఉంది కదా. సో ఈ నాట్యము అంటే ఫిజికల్ డ్యాన్స్ కాదు. నాట్యము అంటే ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. సరేనా? నాట్యము అంటే ఏంటి? డ్యాన్స్ అంటే ఏంటి? అది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇట్లా పైకి లేక ఉంటుంది అన్నమాట. మంచి నేను దాని ఫోటో చూసాను. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డ్యాన్స్ అని మీరు గూగుల్లో కొట్టి ఇమేజెస్ కొట్టినటువంటి వస్తుంది. సో నాట్యము అంటే ఏమి అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆ నాట్యము అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ తోని ప్రజలు ఏం చేసినారు అంటే ఈ దావీదు అనే భక్తుడు దేవుణ్ణి ఆరాధన చేసినాడు, దేవుణ్ణి స్తుతించినాడు. ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని వాయిస్తూ ఆయన దేవుణ్ణి స్తుతించినాడు. కాబట్టి ఈ దావీదు అనే భక్తునికి ఏమి అంటే పాటలు రాసే టాలెంట్ ఉంది, పాటలకు రాగం కట్టే టాలెంట్ ఉంది, ఆ యొక్క రాగం కట్టిన పాటకి పాడే టాలెంట్ ఉంది, అటు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసే టాలెంట్ కూడా ఆయనకి మల్టీ టాలెంటెడ్ పర్సన్. సో దేవుని చిత్తం అయితే సెకండ్ మెసేజ్ లో ఆయనకి ఇంకా ఆయన ఎటువంటి కార్యాలు చేసినాడో ఆయన గురించే మనం చూస్తాం. సో కాబట్టి బై ప్లేయింగ్ 9 kinds of musical instruments I should praise the Lord. 9 రకాల వాయిద్యాలు వాయిస్తూ నేను దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి ఆరాధించాలా, ఉట్టిగానే ఉండకూడదు. సో దాని తర్వాత లాస్ట్ వచనంలో రాయబడ్డది ఎవరు దేవుణ్ణి స్తుతించాలి? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక. సకల ప్రాణం ఉన్న ప్రతీది ఈరోజు దేవుడు నన్ను జీవంతో ఉంచినాడు, ప్రాణంతో ఉంచినాడు అంటే ఎందుకు దేవుడు నన్ను ఈరోజు ప్రాణంతో ఉంచినాడు అంటే ఈ దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి నేనేం చేయాలి అంటే ఈ యొక్క దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే దేవుడు ఈరోజు మనల్ని ప్రాణములతో ఉంచినాడు. మనకు ప్రాణం చేయకుండా స్తుతించకుండా అట్లనే ఉన్నామనుకోండి, మనకే ఎంతో నష్టం. ఆయనకు కోపం త్వరగా రగులుతుంది. ఇంకా వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఆ యొక్క విషయాలన్నీ చూస్తూ ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి ఈ 3 మాటలే సార్ ఈ 150వ కీర్తన మొత్తం ఏమి అంటే 4 భాగాలుగా మనము విభజించాం. అందులో ఏముంది? 12 సార్లు యెహోవాను స్తుతించుడి అనే సంగతి మనం చూస్తాం. సో వాక్యం తక్కువ చదవాలా, స్తుతించడం ఎక్కువ చేయాలి. సో అట్లనే ఇంకోటి ఏంటి? దాని తర్వాత ఎక్కడ నేను దేవుడిని స్తుతించాలి అనే ప్రశ్నకి సమాధానం మనము చూసాం. దాని తర్వాత వేటిని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి అనే ప్రశ్నకు సమాధానం మనం చూసాం. దేనితో నేను దేవుణ్ణి స్తుతించాలి అనే ప్రశ్నకి సమాధానం మనము చూసాం. ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అని అంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించాలి. సో స్తుతించండి అంటే అందరూ స్తుతిస్తూనే ఉండాలి. ప్రార్థన అస్సలు చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసే టైం కాదు, స్తుతించే టైం. మనం దేవుణ్ణి స్తుతిస్తాం, ప్రార్థించి అడిగి వేడుకుంటున్న తండ్రి అని అనకూడదు. ఆరాధించి సమర్పిస్తున్నాను తండ్రి అని మనము అనాలి. ఇది సమర్పించేది, ఎంతసేపు అడుక్కోనుగా. సో కాబట్టి ఆయన ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చిన దానికి మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతగా ప్రభువా నీకు వందనాలు అని మనం దేవునికి వందనాలు చెప్తాం. సో ఈ మధ్యకాలంలో జస్ట్ ఒక 2, 3, 4 రోజుల క్రితం నేను ఒక న్యూస్ చదివాను. మా సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక చిన్న బాబు 45 days పుట్టి 45 రోజులు అయింది. ఆ బాబుకు డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయాడు. చదివినా మీరేమైనా 45 days చిన్న బాబు డెంగ్యూ జ్వరం వచ్చి చనిపోయాడు. మనమందరం సజీవంగా ఉన్నామా? ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతున్నాడా? దేవుడు మనల్ని రక్షిస్తున్నాడా? దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడా? మా తమ్ముని కూతురికి 5 సార్లు టైఫాయిడ్ వచ్చింది. ఇప్పటికి ఆమె 7 ఏళ్ళు, మళ్ళీ 7 years అది.
మొన్న 7 తారీఖు, మొన్న 11 తారీఖు ఆమె బర్త్డే అయ్యాం. నాకు వాక్యం చెప్పమంటే నేను అదే చెప్పిన. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. 5 సార్లు టైఫాయిడ్ జ్వరం వచ్చిందంటే అసలు ఎవరు ఉండనే ఉండరు, ఎవరు ఉండరు. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దేవుడి పట్ల ఒక ప్రణాళిక ఉంది. అందుకే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనము దేవుడిని స్తుతించాలి, మనం దేవుడిని ఆరాధన చేయాలి. నా చిన్న బాబుకే ఇప్పటికీ 10 సార్లు 12 సార్లు ఫిక్స్ వచ్చింది. అయినా వాడు ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. దేవుడు వాడిని బతికించినాడు. ఎన్నో పర్యాయములు ఈ యొక్క మేమైతే వారికి చాకరీ చేసి దవాఖాన చుట్టూ తోలుకొని పోయి దవాఖాన చుట్టూ తిరిగి మస్తు ఏస్తవాడు. కానీ దేవుడు కాపాడు. అద్భుతాలు ఇవన్నీ మనకు అర్థం కావు. సో కాబట్టి ఎన్నో అద్భుతాలు శారీరకంగా ఈ దేవుడు చేస్తున్నాడు, ఆత్మీయంగా కూడా ఈ దేవుడు చేస్తున్నాడు. సో గత కాలంలో మేము ఏం చేశామంటే మా సేవకుడికి ట్రాన్స్ఫర్ అయినట్టు చెప్పేసి ప్రార్థన అందాము. సో మాకు సేవకుడు కావాలి అని మేము ప్రార్థన చేశాం. మా ప్రార్థన కూడా దేవుడు ఆలోచించాడు. మంచి సేవకుడు వచ్చాడు. చాలా సీనియర్ గాడ్ సర్వెంట్. ఆయనకు 72 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు మన సేవకులు 72 ఇయర్స్. అగస్టిన్ గారు, జీటీ బెంజమిన్ గారు, బీజే పాల్ గారు, అరవిందం గారు, వీళ్ళందరితో సేవ చేసింటారు. వాళ్ళు ఎవరో నాకు తెలియలేదు, నాకు అసలే తెలియదు. వాళ్ళు చాలా మంచిగా వాక్యం చెప్పారు. అందరూ ఇప్పుడు దేవుడిని ఆరాధన చేస్తున్నారు. ప్రభు మా ప్రార్థనలు ఆలోచించినావు, మంచి సేవకుని మాకు ఇచ్చినావు. చాలా సీనియర్ గాడ్ సర్వెంట్ ఆయన. వాక్యం కూడా చాలా మంచిగా చెప్తున్నాడు. చాలా ఆత్మీయ విషయాలు మేము నేర్చుకుంటున్నాం. సో కాబట్టి శారీరకంగా ఈ దేవుడు మనకు మేలు చేస్తున్నాడు, ఆత్మీయంగా కూడా ఈ దేవుడు మనకు మేలు చేస్తున్నాడు. కాబట్టి అందుకే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క దేవుడిని మనము ఆరాధన చేస్తాం. మనకి ఏమీ తక్కువ లేకుండా ఈ దేవుడు మనకు చేస్తున్నందుకు ఏమంటే దేవుడిని ఆరాధన చేస్తాం. ఇంకా బైబిల్లో చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి కూడా టైం సైడ్. సో కాబట్టి ఇంతతో ఆపేస్తాం. సో 150 కీర్తనని 4 భాగాలు చేస్తాం. సరేనా? ఈ 4 భాగాలు గుర్తుపెట్టుకొని ఏం చేస్తామంటే మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.